ఇండియాస్ మోస్ట్ యంగెస్ట్ సీరియల్ కిల్లర్ ఎవరో తెలుసా? అమర్ అమర్జిత్ సారా. ఇతను ఫస్ట్ మర్డర్ 8 ఇయర్స్లో ఉన్నప్పుడు చేశాడు. అది కూడా తన ఫ్యామిలీలో ఉన్న తన సొంత కజిన్, అంటే 6 ఇయర్స్ అన్న కజిన్ని తను చంపేశాడు. దాని తర్వాత ఈ విషయం తెలుసుకున్నా కానీ పేరెంట్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. బికాస్ తన సన్ ఫ్యూచర్ పాడైపోతుంది అని చెప్పేసి. అండ్ ఇది ఫస్ట్ క్రైమ్ తెలిసి తెలియకుండా చేశాడని చెప్పేసి వీళ్ళు వదిలేశారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అంటే 1 ఇయర్ తర్వాత తన సొంత సిస్టర్, అంటే 6 మంత్స్ ఉన్న సిస్టర్ని కూడా తను అలాగే చంపేశాడు. ఈ విషయం తెలిసినాక కూడా ఎటువంటి రియాక్షన్ అండ్ ఎటువంటి యాక్షన్ కూడా పేరెంట్స్ తీసుకోలేదు. అండ్ బయట కూడా తను చనిపోవడానికి కారణం కూడా అంటే తన ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ నుంచి ఇద్దరు మిస్సింగ్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ దానికి కారణమైన అమర్జిత్ సాడా గురించి మాత్రం తన ఊర్లో మాత్రం ఎవరికి చెప్పలేదు. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 3 ఇయర్స్ అయిన ఖుషి, అంటే తన ఫ్యామిలీకి సంబంధించినదని కాకుండా ఊర్లోనే ఒక అమ్మాయి 6 ఇయర్స్ ఉన్న అమ్మాయిని అమర్జిత్ సాదా చంపేశాడు. అండ్ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ పేరెంట్స్ పోలీస్ని అప్రోచ్ అయ్యారు. అండ్ పోలీస్ని అప్రోచ్ అయ్యాక వాళ్ళు వచ్చి సాడాని అమర్జిత్ని అడుగుతూ తను చెప్పిన విషయం ఏంటంటే, మీరు నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నేను ఖుషిని ఎక్కడుందో నేను మీకు చెప్తాను అని చెప్పేసి అన్నారు. అండ్ అడిగినట్టే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి అమర్జిత్కి ఇచ్చినాక అతను ఒక క్రీపీ స్మైల్ చేసుకుంటూ తను ఎక్కడైతే ఖుషిని చంపేసి పాతి పెట్టాడు ఆ ప్లేస్కి వెళ్ళి చూపించారు. అండ్ అతను వే ఆఫ్ బిహేవియర్ అండ్ అవన్నీ చూశాక పోలీసు అందరూ షాక్ అయ్యారు. అండ్ షాక్ అయ్యాక అతన్ని తీసుకువెళ్ళి కొన్ని రోజులు అండ్ కొన్ని ఇయర్స్, అంటే తను మైనర్ కాబట్టి, చిన్నపిల్లడు కాబట్టి ఒక స్పెషల్ జైల్లో వేశారు. అండ్ జైల్లో వేశాక 2016లో తను బయటకు తీసుకుని వచ్చారు. అండ్ 2022లో తను వేరే నేమ్ తోటి అండ్ వేరే ప్లేస్లోకి వెళ్ళి అదని రిలీజ్ చేసి పంపించారు. అండ్ ఈ విషయం దాచిపెట్టినందుకు వాళ్ళ పేరెంట్స్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కొంచెం కస్టడీలోకి తీసుకొని కొన్ని రోజులు వాళ్ళకి కూడా రిమాండ్లో తరలించారనమాట. అండ్ తను ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయం ఎవరికి తెలియదు. అండ్ ఏ మీడియాలో కూడా రిపోర్ట్స్ ఇంతవరకు రాలేదనమాట. సో ఒక సీరియల్ కిల్లర్ మనలోనే కలిసి ఉండడం కొంచెం క్రీప్గానే ఉంది. బట్ యా, కానీ ఈ విషయం ఏంటంటే తనకి ఆ ఎన్విరాన్మెంట్లో కూడా తెలియదు అనమాట. తను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏంటి అనేది ఇంతవరకు తెలియదు. సో యా, ఈ విషయం తెలిసాక నేను కూడా షాక్ అయినా. ఒక 8 ఇయర్స్ అబ్బాయి సీరియల్ కిల్లర్ అవ్వడం ఏంటి అని. సో దీని మీద మీకు కమెంట్స్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి.